యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రోజున సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేయబోతున్న పోరుబాట కార్యక్రమం సందర్భంగా పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ ఆధ్వర్యంలో స్థానిక పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రోజున సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేయబడుతున్న పోరుబాట కార్యక్రమం సందర్భంగా పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ ఆధ్వర్యంలో స్థానిక పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం కాలంలో నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరిందని, గతంలో అనేకసార్లు బ్రిడ్జిపై ప్రమాదాలు జరిగి వికలాంగులుగా మారారని, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, అయినప్పటికీ అధికారులు బ్రిడ్జిని నిర్మించడంలో నిర్లక్ష్యం చేయడానికి తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ చేసుకుని బ్రిడ్జిని నిర్మించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మోరిగాడి రమేష్, బొప్పిడి యాదగిరి, కాసుల నరేష్, చెక్క పరశురాములు, మోరిగాడి లక్ష్మణ్, ఎండి మాతిన్, యాసారపు ప్రసాద్, ఎండి ఖలీల్, మాదాస్ నవీన్, కటకం సుదర్శన్, ఎండి అమీర్, బర్ల సిత్తులు, గనగాని రాజు, గాడిపెల్లి ప్రశాంత్, మోరిగాడి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. పాలక వర్గాల నిర్లక్ష్య వైఖరి ప్రజా సమస్యలు వెంటనే ఆలేరు పెద్దవాగుపై బ్రిడ్జిని వెలుపు చేయాలి. ఆలేరు పెద్దవాగుపై బ్రిడ్జిని వెలుపు చేయాలి. ఆలేరు పెద్దవాగుపై బ్రిడ్జిని వెలుపు చేయాలి. ఆలేరు పెద్దవాగుపై బ్రిడ్జిని ఆలేరు పట్టణ అభివృద్ధిపై పాలకుల నిర్లక్ష్య వైఖరి పాలకుల అభివృద్ధిపై పాలకుల నిర్లక్ష్య వైఖరి ఆలేరు పట్టణ అభివృద్ధికి ఆశ్చర్యంగా ఉన్న పెద్దవాగుపై బ్రిడ్జిని వెంటనే వెలుపు చేయాలి. ఆలేరు పట్టణ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న ఆలేరు పెద్దవాగుపై బ్రిడ్జిని ఆలేరు పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జిని